Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి సోషల్ క్వశ్చన్ పేపర్ అండి. ఇది 2024లో ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా రెడీ చేసినటువంటి పబ్లిక్ క్వశ్చన్ పేపర్. ఇది కూడా మోడల్ క్వశ్చన్ పేపరే. నెట్లో అయితే చాలామంది దొరకట్లేదు. సో బిఎస్ సైట్లో అయితే ఉంది, అక్కడ ఒక చివరకు ఉంది. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక చూసుకోండి. సెక్షన్ 1లో మీకు 1 మార్క్ ఉన్నాయి కదా, ఈ 1 మార్క్ అన్నీ కూడా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు వస్తాయి. ఈ క్వశ్చన్స్ ఏవి మిస్ చేసుకోవద్దు. 100 మార్కుల పేపర్ కాబట్టి ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేయండి, ఒక సీక్వెన్స్లో రాయండి. అండ్ దాంతోపాటు ఎక్కువగా హెడ్డింగ్స్ యూజ్ చేయండి. అండ్ అండర్లైన్స్, సెక్షన్, క్వశ్చన్ నెంబర్స్, మార్జిన్స్ ఇవన్నీ అయితే పక్కా యూజ్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. యాజ్ బీయింగ్ బయాలజీ ఫ్యాకల్టీ ఐ డోంట్ నో మోర్ అబౌట్ సోషల్. అంటే ఈ సోషల్లో మనకు కొన్ని అయితే తెలియదు. సో బట్ ఏంటంటే మీ క్వశ్చన్స్ బాగా చూసుకోండి అండ్ ఎక్కువగా ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేయండి. సోషల్ని ఆన్సర్లు ఎక్స్పాండ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంత మంచిది. అండ్ మీ 8 మార్క్ క్వశ్చన్స్లో అండ్ మ్యాప్ పాయింటింగ్ ఇవన్నీ కూడా చూసుకోండి. మ్యాప్ పాయింటింగ్లో ఎక్కువ ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్, స్టేట్ కుదిరే స్టేట్ కూడా చూసుకోండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు యూజ్ ప్రాపర్ హెడ్డింగ్స్. సో మీరు ప్రాపర్ హెడ్డింగ్స్ యూజ్ చేయకుండా ఎట్లా పడితే రాయకూడదు. అండ్ ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ 8 మార్క్స్ లేకపోతే 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ అది అనేది చూసుకోండి. ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్ళండి. అండ్ మీకు ఏవైతే బాగా వస్తాయో వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి. అంతేగాని ఫస్ట్ మనం ఫస్ట్ 4 పేజెస్లో సరిగ్గా రాయకపోతే మాత్రం ఇంప్రెషన్ పడిపోద్ది. కాబట్టి ఫస్ట్ 4 పేపర్స్ కెన్ డిసైడ్ యువర్ హైయెస్ట్ స్కోర్. ఫస్ట్ 4-5 పేపర్స్ అయితే బాగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏవైతే బాగా వస్తాయో వాటిని మాత్రమే రాయండి, కానీ వేరే రాయడానికి అయితే వెళ్ళకండి. సరిగ్గా రాయడానికి అయితే వదిలేసేయండి. రిమైనింగ్ ప్రాపర్గా ప్రజెంటేషన్ చేయండి. ఆన్సర్ అయిపోయాక అండర్లైన్స్ అయితే పక్కా యూజ్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కానీ, పైగ్రాఫ్స్ కానీ, బార్గ్రాఫ్స్ కానీ, సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ అయితే పక్కా చూసుకోండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మన ఛానల్లో సోషల్ సంబంధించి ఇంపార్టెంట్ పీడిఎఫ్ అయితే ఆల్రెడీ పెట్టాను, అవి కూడా చూసుకోండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. అండ్ హెడ్డింగ్స్ మాత్రం పక్కా యూజ్ చేయండి. అటెండ్ ఆల్ క్వశ్చన్స్. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.